హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు అయితే మనందరి ముందుకి ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి త్రిమూర్తులను తీసుకొచ్చానమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. కళ్ళల్లోకి చూస్తూ ఒక దేవుణ్ణి అయితే తాకమ్మా, ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నానో నా మీద నా నమ్మకంతో విను తల్లి అని అయితే బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ మీరు తన్మేలు చూశారు కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక దేవుణ్ణి తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే బ్రహ్మదేవుడు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్తున్నారండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి బ్రహ్మదేవుని తాకావు కదా, ప్రతినిత్యం కూడా నువ్వు ఎంతో బాధపడుతున్నావు. బాబా నా తలరాత బాగోలేదు, నా తలరాత ఇలా రాశాడు ఆ దేవుడు, నేనేం పాపం చేశానో అని నువ్వు నీలో నువ్వే ప్రతినిత్యం కూడా ఎంతో కుమిలిపోతున్నావమ్మా. బిడ్డ, నేను చెప్పేది మనస్ఫూర్తిగా మనసు పెట్టి వినమ్మా. నువ్వు పడే కష్టం బాధ అంతా కూడా నీ కర్మ ఫలమే తల్లి. నీవు ఈ జన్మలో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న తప్పు చేయలేదమ్మా, కానీ నీ కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయి తల్లి. ఇటువంటి సమయంలో నువ్వు నిరుత్సాహపడవద్దమ్మా. నీ కష్టాల నుండి నీకు విముక్తి కలగబోతుంది. కానీ నువ్వు ఈ కష్టాల వలన ఎంత క్షోభను అనుభవించావో నాకు తెలుసు తల్లి. ప్రతి క్షణం కూడా నాతో బాధపడుతూ బాధను అనుభవించలేక నా కష్టం నీకు కనబడటం లేదా బాబా అని నువ్వు ఎంతో ఆశగా కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడగటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. నా కష్టాన్ని తీరే రోజు రానే రాదా బాబా అని నువ్వు వేడుకుంటూ నేను వింటూనే ఉన్నానమ్మా. తల్లి, త్వరలోనే నువ్వు పడే కష్టం అనేది తీరిపోతుందమ్మా. కానీ ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని రోజు రోజుకి తగ్గించుకుంటున్నావు తల్లి. ప్రతి క్షణం కూడా శోభను అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు తల్లి. భయపడవద్దమ్మా. నువ్వు ప్రతి క్షణం కూడా ఈ కష్టం తీరటం లేదు అని కన్నీరు పెట్టుకొని కూర్చోవద్దు తల్లి. నేను ఈ కర్మఫలంగా అనుభవిస్తున్న కష్టం అనుకో, ఇది పరీక్షా కాలం మాత్రమేనమ్మా. చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. చదవటానికి ఏకాగ్రత చూపించలేకపోతారు. పరీక్షలు ఎలా రాయాలని, ఇలా జయించాలి అనే భయంతో ఆలోచించలేరు. కానీ పరీక్షా టైంలో మంచి ఓపిక పట్టి ఏకాగ్రతగా చదివితే అంతా కూడా మంచి మార్కులతోటి మంచిగా అందరూ పాస్ అవుతారు. నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా. కష్టం వచ్చింది కదా అని చెప్పి ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతో, సహనంతో ఈ కష్టాన్ని నేను ఇలా అధిగమించాలి, ఏమి చేస్తే ఈ కష్టం నుంచి నేను బయటపడగలను, త్వరగా ఈ కష్టం నుంచి బయటపడేసి నా వాళ్ళను ఎలా ఆనందంగా చూసుకోవాలని ఆలోచించాలి. కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి. నేను కష్టపడుతున్నాను, మీరు నా కష్టం విని నన్ను ఓదారుస్తారా, నా కష్టాన్ని తీరుస్తారా అని నువ్వు అనుకోవద్దు. నీ రక్త సంబంధం, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తల్లిదండ్రులు నీ కష్టం ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు వారితో పంచుకోమ్మా. నీ కష్ట భారాన్ని నువ్వు రోజు రోజుకి మోస్తూ నువ్వు మరింత కుంగిపోతున్నావు తల్లి. నీ బాధను వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ తగ్గుతుందమ్మా. నీ రక్త సంబంధికులు ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు. నేను కూడా నీకు ఎప్పుడు తోడుగానే ఉంటానమ్మా. నువ్వు పడుతున్న ప్రతి బాధ నేను చూస్తున్నాను. నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నాను. అందుకే నీ కష్టాలన్నీ నేను తీర్చబోతున్నానమ్మా. ఈ లోకంలో నీ మనోధైర్యాన్ని పెంచుకోవడం కోసం, ఏ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మీయులతో పంచుకోగలి కొందరు నిన్ను కష్టపెట్టి వారి సంతోషంగానే ఉన్నారు అని నువ్వు బాధపడుతూ నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద రాలుతుందో ఆ క్షణమే వారికి కష్టాలు మొదలవుతాయమ్మా.
నిన్ను బాధ పెట్టి కష్టపెట్టి వారేమీ సుఖపడరు. ఈ కలికాలంలో ఎవరికి ఏ కర్మ ఫలితాన్ని ఇవ్వాలో అన్నీ కూడా ముందే రాసిపెట్టే ఉంచానమ్మా. నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు. నువ్వు ఎంతో నమ్మకంతో ఏకాగ్రతగా గురువారం రోజున నా ముందు దీపం పెట్టు. ఆ దీపం వెలిగి నీ జీవితంలో వెలుగు తీసుకొస్తుందమ్మా. రాబోయే 3 రోజులలో పెద్ద శుభవార్త వింటావు తల్లి. ఈ లోపల నువ్వు చేయవలసింది ఒకటే తల్లి. అది ఏమిటి అంటే, నీ నోటితోటి ఎవరిని కూడా దూషించకుండా ఉండు. నువ్వు బాధలో ఉన్నావని ఆ బాధని ఎదుటివారిపై చూపించవద్దు. సబూరితో ఉండు తల్లి. కొద్దిగా ఓపిక సహనంతో ఉండమ్మా. నీ బాధతోటి ఎదుటి వారిని దూషించడం వల్ల కోపడటం అస్సలు చేయవద్దమ్మా. నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు తల్లి. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు. నువ్వు నా బిడ్డవి. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి వ్యక్తి నేనేనమ్మా. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో హాయిగా జీవించాలని నేనెప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటానమ్మా. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నేను చెయ్య వదలను. నీవు ఇప్పుడు నా బాధలో ఉన్నావు. ఉన్న రోజులు కూడా ఈ కష్టాలు అనుభవించావు. నీకు ఈ బాధలు కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసిందమ్మా. దేని గురించో కూడా నువ్వు దిగులు చెందవద్దు. ఇన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి బాబా అని నన్ను అనవచ్చు. కల్లి ఇదంతా కూడా నీ పూర్వజన్మలో తెలిసి తెలియక ఈ విధమైన బాధను అనుభవించవలసి వచ్చింది. తల్లి, ఇది కేవలం పరీక్షా కాలం మాత్రమే. నీ పరీక్షా కాలాన్ని దాటుకొని మనోనిబ్బరంతో మనోధైర్యంతో ఆత్మధైర్యంతో ముందుకు అడుగు వేసినప్పుడే సంతోషంగా జీవించగలవు తల్లి. బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు కష్టాలు మన నుండి దూరంగా పోవు. ఈ కష్టాలు ఎలా పోతాయి, నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుండి విముక్తి పొందుతాను అని ఆలోచించావు బాబా. ఏలుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి పోతుందా చెప్పు తల్లి. నీ మనసును క్షోభ పెట్టుకోవడం వలన నువ్వు అనారోగ్యానికి గురి అవుతున్నావు. నువ్వు అనారోగ్యానికి గురి అయితే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా. నువ్వు బాధపడటమే కాకుండా నీ భర్తని, నీ పిల్లలని, నీ తల్లిదండ్రులని, నీ అత్తమామలని అందరూ కూడా బాధపడుతున్నారు. కష్టం ఉంది కాదు అనడం లేదు. కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి తల్లి. ప్రతి గురువారం కూడా నాకు దీపారాధన చేసి పూజ చేసుకొని ఈ కష్టాలన్నీ ఎలా అధిగమించాలి అనుకుంటున్నావో నాతో చెప్పు తల్లి. నీ కష్టాన్ని తొలగించేందుకే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపించాను. తప్పకుండా 3 రోజుల్లో నువ్వు మంచి శుభవార్తను వింటావు తల్లి. ఆనందంగా నవ్వుతూ ఉండు. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి. ఈ లోకంలో ప్రతి జీవికి కూడా కష్టాలు అనేటివి ఉంటాయి. ఎందుకు బాబా, నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగానే ఉన్నారు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి అనుభవిస్తున్నారు. ప్రతి జీవి కూడా వారి వారి కర్మానుసారం కష్టాలు పడుతూ ఉంటారు. ఎవరికి కష్టం లేదు అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఎవరికి ఉండే కష్టం వారికి ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం తప్పకుండా తగిన కష్టం, తగిన శిక్ష వారు అనుభవించకపోతున్నారు. నేను చెప్తున్నాను కదమ్మా, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వు కేవలం చేయవలసిందల్లా ఎవరిని దూషించకుండా, ఎవరిని తిట్టకుండా మౌనంగా ఉండమ్మా. అదే నీకు శ్రీరామ రక్ష. నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉండమ్మా. నీ తలరాత ఎంతో చక్కగా ఉంది తల్లి. నువ్వు ఏమాత్రం కూడా బాధపడకుండా నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు తల్లి అని మన బాబాగారు బ్రహ్మదేవుని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు మహావిష్ణువు తాకిన వారి గురించి అయితే ఇలా బాబాగారు చెప్తున్నారండి. తల్లి, నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం తీయగా సంతోషంగా ఉండబోతుందమ్మా. తల్లి, నేను చెప్పబోయే ఈ మాట కోసమే కదమ్మా నువ్వు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నావు. నీ జీవితంలో నీ ప్రేమకి పూర్తి అర్హత గల బంధాన్ని నీ దగ్గరికి నేను చేర్చబోతున్నానమ్మా. నీ దగ్గరికి చేరుతుంది.
ఇక నీ బంధంతో నువ్వు ఆనందంగా ఉంటావు. కొత్త జీవితం అధ్యాయంలో జీవించబోతున్నావు. అర్థం కాలేదమ్మా? సరే, అర్థమయ్యేలా చెప్తాను విను తల్లి. ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు? నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు? ఆశపడిన బంధం కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నావు? నువ్వు ఎంతో కాలంతో ఎదురు చూస్తున్నా నీ ఎదురు చూపులు భరించాయి తల్లి. నేను నీ అన్ని ప్రశ్నలకి కూడా జవాబు ఇవ్వబోతున్నానమ్మా. నేను నీతోనే ఉంటున్నాను. నీకు మంచి దారి చూపించబోతున్నాను. నేను చూపించే ఈ జాతకం నీకు ప్రయాణించు తల్లి. అప్పుడే నీకు అందులో కష్ట నష్టాలు తెలుస్తాయి. నీ బాబా నీతో ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ కొన్ని విషయాలు నువ్వే కదా చేయాలి. ఒక చేప బ్రతకాలి, ఈదాలి అంటే నీళ్లను నమ్ముకుంటుంది. అలాగే ఒక పక్షి తన రెక్కలనే నమ్ముకుంటుంది. అలాగే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముము. అప్పుడు తప్పకుండా నిలుస్తావు. కింద పడ్డావా, వెంటనే లెగు. నిన్ను ఎవరు లేపుతారు అని వారి కోసం ఎదురు చూడవద్దు. నిన్ను పైకి లేపాలని వారికంటే నిన్ను తొక్కాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి నువ్వెవరిని కూడా నమ్మవద్దు, కోరుకోవద్దు, మోసపోవద్దు. సహాయం కోసం ఎదురు చూడవద్దు. ఎవరిని కూడా చేయి చాచి సహాయం కోరవద్దు. నీ జీవితానికి నీ చేతిలోనే ఉంచుకో. ఎవరి ముందు ఉంచవద్దు. ఎప్పుడు బాబా నా జీవితం మారుతుంది, ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి తండ్రి అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా? తప్పకుండా మారుతుందమ్మా. నమ్మకంతో ఉండు. నమ్మకం ఒకటే మాత్రమే గెలుపుకు ఆధారం. ఏదైనా సమస్య వస్తే నువ్వే సరి చేసుకోవాలి. కానీ నువ్వేమాత్రం భయపడవద్దు. అలాగే ఎక్కువ టెన్షన్ కూడా పడవద్దు. నేను నీతోనే ఉన్నాను అని నమ్మకం నీలో ఉంటే నీకు భయం అనేది ఉండదు. నేను నీతో ఉన్నప్పుడు నీకు కావాల్సింది తప్పకుండా నేను నెరవేరుస్తాను. నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. తప్పకుండా వస్తుంది. అభిమానాన్ని, నీ ప్రేమని, నీ మంచితనాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు. అయినా ప్రేమగా అభిమానంగా మాట్లాడితే బాగుండు అని ఎంతో ఆశపడుతున్నావు. కానీ ఎన్నో ద్రోహాలు, అవమానాలు, మోసాలు ఇవన్నీ చూశాక ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని కూడా నీ మనసులో ఒక ఆందోళన ఉంది తల్లి. ఎవరిని నమ్మాలి అని కృంగిపోయి ఉన్నావు. ఇంకా ఎవరి వద్దులే అని నిర్ణయం కూడా తీసుకున్నావు. ఎవరు వద్దు, నాకు నా బాబా ఉంటే చాలు అని నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు చెప్పుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజులన్నీ, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నాకు గుర్తున్నాయమ్మా. నేను ఎప్పుడు నీ జీవితంలో ఉంటానమ్మా. నువ్వు వద్దు అన్నా, కాదు అన్నా, నా నుంచి దూరంగా జరిగిన నేను మాత్రం నిన్ను వదలను తల్లి. నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను. నీకు దగ్గరలోనే ఉంటాను. నువ్వు ఎంత దూరం జరగాలి అనుకున్నా నేను మాత్రం నీ దగ్గరలోనే ఉంటాను. కానీ నువ్వు ఎదురు చూసే బంధం కూడా నీకు కావాలి అనిపిస్తుంది. కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు ఒక బంధాన్ని ఇవ్వు బాబా అని కళ్ళతోనే అడుగుతున్నావు. అది నాకు అర్థమవుతుందమ్మా. నీ ఆలోచన న్యాయమైనది. ఎందుకంటే నా అన్న వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు ఆ ఆనందానికి హద్దులుండవు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్న నీకు కావలసిన, నీకు ఎక్కువ ప్రేమను పంచి, నీకు అండగా తోడుగా ఉండి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే బంధాన్ని నీకు తోడుగా ఇవ్వబోతున్నాను. ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. చీకటిగా ఉన్న నీ జీవితంలో సూర్యుడే వచ్చి వెలుగునిచ్చినట్టు ఎంతో ప్రకాశంగా ఉన్న అందంగా ఉంటుంది. ఇప్పుడు వరకు కష్టాలు, బాధలు జయించిన నువ్వు ఇక మీదట ఆనందం, సంతోషం, వెన్నెల, చల్లదనం ఇలాంటి వాటిలో జీవిస్తావు. ఆనందాన్ని ఇచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుంది బిడ్డ. నా కోసం ఎవరు లేరు, నేను ఒంటరిని అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలా అనుకున్నావు కదా, నువ్వు ఎప్పటి నుంచి ఆ మాటని మర్చిపో. ఇక నువ్వెవరి దగ్గర కూడా మాట్లాడేందుకు సమయం లేకుండా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎదురు చూడని సంతోషాలను చూస్తావు. కాబట్టి నీ కోసం సంతోషం రాబోతుంది అంటే తీరని దిగులు ఎందుకమ్మా? చెప్పు తల్లి. నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన నీ సాయి బిడ్డవమ్మా. నీ ఎదురు చూపులు నిజం చేయడానికి నీ తండ్రిని నీ దగ్గర ఉన్నాను. ఇక నీకు కావలసిన సంతోషాలు నీ జీవితంలో నిండుగా అందిస్తాను. ఇచ్చిన బంధాన్ని శాశ్వతం చేస్తాను.
ఇక అంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఉండు. రాబోయే వసంతకాలంలో నీ బంధంతో సంతోషంగా ఉంటావు. ఇక మీకు అంత మంచి కాలమేనమ్మా. నేను నీతో ఉండగా కష్టాలమనేటివి ఎందుకు రాణిస్తాను? నా మీద నమ్మకంతో ధైర్యంతో సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారు శ్రీ మహావిష్ణువు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నీ మనసు మీద దెబ్బ కొడుతున్నారో, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేస్తాను తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా అకారణంగానే జరిగాయమ్మా. ఏది కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగింది. అవమానాలు, అపనిందలు, గొడవలు, సమస్యలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి తల్లి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు తల్లి. ఈ విషయం నాకు తెలుసు. ఎవరికి కూడా హాని తలపెట్టకుండా, ఎవరి సహాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అలా లేరు. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు కదా. దెబ్బ తగిలితే ఓర్చుకోవచ్చు, మాటలతో నిన్ను ఇంకా బాధ పెడుతున్నారు. వారి మాటలు మండే నిప్పులా ఉన్నాయి కదా తల్లి. వీటికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు. నువ్వెంత ధైర్యంగా ఉన్నావని ప్రయత్నించినా సరే వారి మాటల వల్ల నీకు కన్నీరే మిగిలింది కదమ్మా. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారు పెట్టే బాధ నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తుంది. ఎదుటివారు నిన్ను చూసిన చూపు చూస్తున్నారని చెప్పి నీ శక్తి నువ్వు కోల్పోతున్నావు. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీరు రూపంలో బయటకు పంపిస్తున్నావు. నీ గురించి నువ్వు తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు కదా. నా బాధని ఎవరితోనైనా పంచుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు కదా. నీ బాధని ఎవరితోనూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ బాధ అంతా చూస్తున్నాను. నీ బాధకు కారణమైన వారిని, నిన్ను ఏడిపించిన వారిని, నిన్ను బాధ పెట్టిన పనిగా పెట్టుకున్న వారికి కఠినమైన శిక్షను నెరవేరుస్తాను తల్లి. నేను వారికి సరైన బుద్ధి చెప్తానమ్మా. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసేలా చేస్తాను. నువ్వేమిటో, నీ గొప్పతనం ఏమిటో వారికి తెలియచేస్తాను. ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేం కదమ్మా. మాట్లాడిన మాటల్ని కూడా వెనక్కి తీసుకోలేం. కాబట్టి వారు నిన్ను తిట్టిన తిట్టకి వారు పశ్చాత్తాపపడేలా నేను చేస్తాను. నిన్ను ఏడిపించిన వారిని నీ బాబా తండ్రి ఊరికే వదిలిపెట్టడు. నీ బాబాకి అప్పగించు. వారెవరికి కూడా నువ్వు ఆలోచించవద్దు, అసలు పట్టించుకోవద్దు. జరిగిన దానిని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాలం ఎంతో విలువైనది తల్లి. కాలానికి చాలా జ్ఞాపకశక్తి ఉంటుంది. ఏది ముంచుకోదు. ప్రతిదీ వారికి వడ్డీ రూపంలో సహా తిరిగి ఇచ్చేస్తుంది. నా బిడ్డలు బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు తల్లి. నీకు ఒకటి చెప్పనా తల్లి, చేతులతో చేసే పాపానికన్నా బాధ పెట్టే మాటలకి ఎక్కువ పాపం చేకూరుతుంది. ఇతరులను బాధ పెడతారు, వాళ్ళను తప్పకుండా శిక్షను అనుభవించే తీరాలి. నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవద్దు. వారి ఆటలని నేను కట్టిస్తాను. అతి దగ్గరలోనే ఉన్నమ్మా. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు. బాధపడవద్దు, భయపడవద్దు. అయ్యో ఎందుకు వారు ఇంకా పాపాలను మూటకట్టుకుంటున్నారు అని వారిని చూసి జాలిపడవద్దు. వారు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయమ్మా. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డవి. ధైర్యంగా ఉండమ్మా. నేను ఇంతగా చెప్తున్నాను. నీ మనసులో సందేహం మెదులుతుంది కదా. బాబా, మరి నేను ఎవరికి కూడా హాని చేయనప్పుడు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నావు కదా. తల్లి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటావు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినదంతా కూడా నీ పూర్వజన్మ కర్మఫలమే తల్లి. ఇప్పటి వరకు నువ్వు
ఆ కర్మఫలం అంతా కూడా అనుభవించేశావమ్మా. నువ్వు అనుభవించడానికి ఇక సంతోషం మాత్రమే ఉంటుంది. ఎవరైతే నీకు కష్టాన్ని ఇచ్చారో ఆయనే నీ కష్టాలన్నీ తీసేస్తారు. నీ జీవితం సుఖాన్ని సంతోషాన్ని నింపుతారమ్మా. శివయ్య తండ్రిని తాకావు కదమ్మా, నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఉంటాయమ్మా. ఒక చిన్న పరిహారం చెబుతున్నాను తల్లి, ఎందుకంటే ఎటువంటి దోషమైనా తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివలింగానికి, నందీశ్వరుడికి ఒకేసారి పాలతోటి అలాగే నీళ్ళతోటి అభిషేకం చేయమ్మా. అభిషేకం చేసి విభూదితోటి కూడా అభిషేకం చేయి తల్లి. ఇలా అభిషేకం చేసిన తర్వాత శివలింగానికి అలాగే నందీశ్వరుడికి ఒకేసారి హారతి ఇవ్వు తల్లి. ఇలా చేయటం వలన ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న దోషాలన్నీ కూడా పోతాయి తల్లి. ఇది అక్షరాల సత్యం. ఇలా చేసి చూడు తల్లి, నీ జీవితంలో మంచి మార్పులను నువ్వే చూస్తావమ్మా అని చెప్పి మన బాబాగారు శివదేవుడు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఈరోజు ప్రదోష వ్రతం అండి, అంటే నెలలో 2 సార్లు వస్తుంది. బాబాగారు చెప్పినట్టుగా ఈరోజు శివాలయానికి వెళ్ళి మీరు శివలింగానికి, నందీశ్వరుడికి ఒక్కసారిగా అభిషేకం చేసి హారతి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు కుదరని వాళ్ళు మళ్ళీ 15 రోజులకి మళ్ళీ ప్రదోషం వస్తుందండి. నెలలో 2 సార్లు వస్తుంది ఫ్రెండ్స్. ప్రదోష కాలం తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఏమనుకుంటున్నా జరగటం లేదు, ఏదో పట్టి పీడిస్తుంది, ఏమిటి బాధలు అనుకునే వారికి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. శివభక్తులైన చాగంటి కోటేశ్వర్లు స్వయంగా ఈ పరిహారం అని చెప్పారండి. ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుస్తుంది కదా అని చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చేసి చూడండి, మంచి ఫలితం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నమ్మకంతో చేయండి. బాబా గారి ఆశీస్సులతో పాటు ఆ త్రిమూర్తుల ఆశీర్వాదం కూడా మనకి దొరకాలి అని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే ఆల్ సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.